స్వీట్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. మార్కెట్లో ఎన్నో రకాల మిఠాయిలు దొరుకుతుంటాయి. అలాంటి వాటిని ఇంట్లో చేసుకోవడం కాస్త శ్రమనే చెప్పాలి. అందుకే ఈ శ్రమ నుంచి తప్పించుకునేందుకు రుచి బాగుంటుందని స్వీట్ షాపుల్లోకి వెళ్లి మిఠాయిలు కొంటుంటారు. బయట దొరికే ఏ రకమైన ఫుడ్డు ఆరోగ్యానికి మంచిది కాదని దాదాపుగా అందరికీ తెలుసు. అయినా కూడా తినడం మాత్రం మానడం లేదు. అయితే తాజాగా ఓ స్వీట్ షాప్ ఓనర్ తన దుకాణంలో ఉండే స్వీట్ ను తినేందుకు నిరాకరించాడు. చూడండి, అతని దుకాణంలోని తినుబండారాలే అతను తినకపోతే పరిస్థితి ఎలా ఉందో. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. దీనిపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్లో ఒక స్వీట్ షాప్లో కల్తీ నాసిరకం మిఠాయిలు అమ్ముతున్నారంటూ అధికారులకు వరుస ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా ఆ షాపుపై ఆకస్మికంగా దాడి చేశారు. దుకాణంలో తయారవుతున్న పదార్థాలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యత లోపాలను గుర్తించి నమూనాలను సేకరించారు. తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక పోలీసు అధికారి షాపులోని ఒక స్వీట్ ను చేతిలోకి తీసుకున్నారు. అది తిని చూపించాల్సిందిగా షాపు యజమానిని కోరారు. అయితే తాను తయారు చేసిన మిఠాయిని తినడానికి ఆ యజమాని సంశయించాడు. అంతేకాకుండా తినలేనంటూ పోలీసుల ఎదుట చేతులు జోడించి ప్రాధేయపడ్డాడు. సొంత దుకాణంలో అమ్ముతున్న వస్తువునే తినేందుకు యజమాని నిరాకరించడంతో అధికారులకు అసలు విషయం అర్థమైంది. కల్తీ నాసిరకం ఆరోపణలు రుజువు కావడంతో ఆ స్వీట్లన్నింటినీ వెంటనే పారవేయాలని ఉన్నతాధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. దీంతో యజమాని ఆ కల్తీ మిఠాయిలను చెత్తాచెదారంలో పారవేశాడు. కాగా ఈ తంతు మొత్తం కెమెరాలో రికార్డు కాగా ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ప్రజలకు హానికరమైన కల్తీ తిండి అమ్ముతూ డబ్బులు దండుకుంటున్న ఇలాంటి కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మండిపడుతున్నారు. రుచికరంగా ఉన్నాయంటూ బయట తినటం మానేయాలని, అంత అవసరమైతే ఇంట్లో చేసుకుని తింటేనే బెటర్ అంటూ అభిప్రాయపడుతున్నారు.